బ్రేకింగ్స్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం తిమ్మాపురంలో చిరుతపులి కలకలం సృష్టించింది. అడవి పందుల కోసం పెట్టిన విష ఆహారం తిని చిరుతపులి మృతి చెందింది. కొన్నాళ్లుగా గ్రామంలో కోళ్లు మేకలు మాయం కావడంతో అనుమానించిన గ్రామస్తులు ట్రాప్ వేశారు. దీంతో అడవి పందుల కోసం పెట్టిన విషపూరిత ఆహారం తిని చిరుతపులి చూసి గ్రామస్తులు షాక్కి గురయ్యారు. ఇన్నాళ్ళు తమ మధ్య చిరుత సంచరిస్తుందన్న ఆలోచనే భయంకరంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని చిరుతపులి దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. శివసాగర్, చెప్పండి. ద్వారకా తిరుమల పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం తిమ్మాపురంలో చిరుతపులి కలకలం సృష్టించింది. అయితే గత వారం రోజులుగా ఆ గ్రామంలో ఈ కోళ్లు మేకలతో పాటు ఒక దూడ కూడా మాయమైంది. ఆ దూడ యజమాని స్థానికంగా ఉండే రైతు ఇదేదో జంతువు చేసిన పని అని చెప్పి విషాహారం పెట్టాడు, గుళికలు పెట్టాడు. అయితే నిన్న అర్ధరాత్రి అది ఒకసారి చూడడానికి వెళ్తే అక్కడ చిరుతపులి మృతి చెంది ఉండడానికి గమనించాడు. దాంతో గ్రామస్తులంతా ఒకసారి షాక్ గురయ్యారు. తమ గ్రామంలో ఇన్నాళ్ళు చిరుతపులి తిరుగుతుందంటే అసలు నమ్మలేకపోయాము. ఇప్పటి వరకు చిన్న చిన్న జంతువులు మాయమవుతుంటే ఎవరన్నా ఎత్తుకెళ్తున్నారు అనుకున్నాం, కానీ ఇంత పెద్ద చిరుతపులి తమ గ్రామంలో తిరుగుతుందంటే నమ్మలేకపోతుందని చెప్తున్నారు గ్రామస్తులు. అట్లాగే అటవీ శాఖ అధికారులు కూడా అక్కడ చేరుకున్నారు. అది చేరుకుని చిరుతపులి మృతదేహాన్ని స్వాధీనిస్తున్నారు. అంటే ఇది నిజంగానే గుళికలు తిండి చనిపోయిందా లేదంటే కావాలని ఎవరైనా చెప్పారా అనే దాని మీద కూడా వారు దర్యాప్తు చేపట్టనున్నారు. అయితే మొత్తం మీద చూసుకుంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ద్వారకా తిరుమల చుట్టుపక్కల చిరుతపులి సంచరిస్తున్నది మాత్రం కొంచెం కలకలం సృష్టించిందనే చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శివసాగర్. మరి శివసాగర్, చెప్పండి, చిరుతపులి మృతిపై గ్రామస్తులు ఏమంటున్నారు? అయితే చిరుతపులి మృతిపై గ్రామస్తులు చాలా కంగారు పడుతున్నారు. ఎంతకాలం తమ గ్రామం చుట్టుపక్కల పరిధిలో చిరుతపులి తిరుగుతుందనే సమాచారమే తమకు చాలా భయాలకు గురి చేస్తున్నాయని గ్రామస్తులు ఇప్పటికీ చెప్తున్నారు. అయితే ద్వారకా తిరుమల చుట్టుపక్కల కూడా కొంత అటవీ ప్రాంతం ఉంది. అయితే అందులో చిరుతపులి తిరిగేంత స్థలం కానీ అంత పరిధి కానీ అక్కడ లేదు. అట్లాగే చూసుకుంటే మెట్ట ప్రాంతం జంగారెడ్డిగూడెం, కోయిలగూడెం, బుట్టాయిగూడెం ప్రాంతాల్లో కొంత అటవీ ప్రాంతం ఉన్నా కానీ భద్రాచలం దగ్గర అటు ఉన్నా కానీ అట్నుండి ఏమైనా చిరుతపులి వచ్చిందా అనే దాని మీద కూడా అటవీ శాఖ అధికారులు దృష్టి కేంద్రీకరించారు.
అంటే ఒకటే వచ్చిందా లేదంటే జంటగా వచ్చాయా అనే దాని మీద కూడా వాళ్ళు సమాచారాన్ని సేకరిస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే చిరుతపులి విషయంలో మాత్రం కొంత గ్రామస్తులతో పాటు పోలీసులు కూడా కొంత కలవరపడతారు. అసలు ఇక్కడ అలవాటు లేని చిరుతపులి జనారణ్యంలోకి ఎలా వచ్చిందనేపై కూడా విచారణ చేపడుతున్నారు. మరి శివసాగర్, చిరుతపులి గోర్లు మాయమైనట్టు తెలుస్తుంది. మరి ఇది ఎవరి పని అయి ఉంటుంది? దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? లయా, నిన్న అర్ధరాత్రి చిరుతపులి మృతి చెందింది రైతు పొలంలో అనే విషయం తెలియగానే గ్రామస్తులు చుట్టుపక్కల వారు కూడా పెద్ద ఎత్తున అక్కడ చేరుకున్న పరిస్థితి ఉంది. అయితే ఈ స్థలంలో ఎవరు తీశారు అనే దాని మీద స్పష్టత అయితే లేదు, కానీ చిరుత గోర్లు మాయమయ్యాయి. అయితే ఈ పులి గోర్లకి ఎక్కువగా రేట్ ఉంటుంది, ఎక్కువగా జనాలు కూడా ఇష్టపడుతుంటారు. బయట మార్కెట్ లో కూడా దొరకడం కష్టం. దీని మీద ఎవరన్నా కావాలని ప్లాన్ చేసి గోర్లు తీసుకెళ్లారా లేదా ఏదైనా ప్రమాదంలో ముందే జరిగిందా అనే దాని మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. అటవీ శాఖ అధికారులు కూడా దీని మీద దృష్టి కేంద్రీకరించారు. అయితే విజువల్స్ లో కూడా స్పష్టంగా కనబడుతుంది చిరుత కాలి గోర్లను కావాలని ఎవరో కట్ చేసినట్టు కూడా తెలిసింది. అంటే ఇది ఎవరో కావాలని చేసిన పనిగానే తెలిసింది. ఓ పక్క జనారణ్యంలోకి చిరుత ఎలా వచ్చిందనే సందేహాలు ఉండగా పులి గోర్లని ఎవరు కట్ చేశారనే దాని మీద కూడా ఇంకా స్పష్టత రాలేదు. దీని మీద అటవీ శాఖ అధికారులు కూడా స్పందించాలన్న అవసరం ఉంది. అయితే శివసాగర్ చెప్పండి, చాలా రోజులుగా చిరుత గ్రామంలో సంచరిస్తున్నట్టు తెలుస్తుంది. మరి చిరుతకు సంబంధించి గ్రామస్తులు అధికారులకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటారా? అసలు చిరుతపులి ఉన్న విషయం గ్రామస్తులు కనిపెట్టలేకపోయారు. దూడ మాయమైన తర్వాత అయితే కూర్లు మేకలు మాయమవుతుంటే స్థానికంగా ఎవరన్నా దొంగిలిస్తున్నారన్న అనుమానం మాత్రమే గ్రామస్తులు వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. కానీ ఎప్పుడైతే ఒక దూడ మాయమైందో దూడ శరీరం మొత్తం కూడా ఛిద్రం అయిపోయి ఏదో జంతువు తిన్నట్టుగా ఉంది, ఒక అటవీ జంతువు తిన్నట్టుగా అయితే గ్రామస్తులు గమనించారు. దీంతో 2 రోజుల క్రితం ట్రాప్ వేయడం జరిగింది. అంటే విషాహారం అట్లాగే గుళికలను కూడా పొలం చుట్టుపక్కల కలిపి ఈ గేదెల పాక ఎక్కడైతే ఉన్నాయో ఆ చుట్టుపక్కల కూడా కొన్ని ప్లేసెస్ ఇది పెట్టారు. ఇందులో చిరుత చిక్కుకోవడంతో మృతి చెందింది. నిన్న అర్ధరాత్రి వెళ్లిన రైతులకు చిరుత మృతదేహం కనబడడంతో కొంత కలకలానికి గురైన పరిస్థితి ఉంది. అంటే భద్రాచలం ప్రాంతంలో ఎక్కువగా అటవీ ప్రాంతం ఉంది తెలంగాణ రాష్ట్రం. అది కొంచెం చింతలపూడి, జంగారెడ్డిగూడెం అట్లాగే ద్వారకతున్నా ఈ రూట్ లో ఏమైనా చిరుత వచ్చిందా అనే దాని మీద కూడా అటవీ శాఖ అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఏదైనా కూడా చిరుతపులి చనిపోయిన దాని మీద మాత్రం గ్రామస్తులు కొంత విచారం వ్యక్తం చేస్తున్న ఎంత పెద్ద చిరుతపులి తమ మధ్యలో తిరుగుతున్నందుకు కనిపెట్టలేకపోయినందుకు కొంత బాధపడుతున్నారు. ఎవరికి ఏం కాలేదనే ఆనందం కూడా వారిలో ఉంది. మొత్తం మీద అటవీ శాఖ అధికారులు మాత్రం ఈ చిరుత ఒకటే వచ్చిందా ఇంకేమన్నా అంటే చిరుత జంటగా వచ్చా అనే దాని మీద కూడా వారు దీని మీద ఎంక్వైరీ చేస్తున్నారు. మరి అదేవిధంగా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? అంటే అధికారులు ఒకటే చెప్తున్నారు, నిన్న కూడా అటవీ భూములు తగ్గిపోతున్నాయి, దాంతో అటవీ జంతువుల పరిధి తగ్గిపోతుంది, వాటికి ఆహారం అక్కడ దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే అవి జనారణ్యంలోకి వస్తున్నాయి. కానీ ఈ చిరుత ప్రయాణం మీద మాత్రం కొంత సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కొన్ని ఒక 200-300 కిలోమీటర్ల దూరం చిరుత ప్రయాణించిందంటే సుమారుగా మధ్యలో అసలు ఏ గ్రామాలని టచ్ చేయకుండా అది డైరెక్ట్ గా ద్వారకతుల చుట్టుపక్కల మాత్రమే ఇటువంటి ఘటనలు తెలిసి లేదా అది వచ్చిన దారిలో కూడా ఇటువంటి ఘటనలు తెలిస్తే అవి బయటికి రాలేదా అన్న విషయం మీద కూడా అటవీ శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదైనా కూడా అటవీ భూములు తగ్గిపోవటంతోనే జనారణ్యంలోకి అటవీ జంతువులు వచ్చే పరిస్థితి ఏర్పడిందని చెప్పి అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శివసాగర్. For more updates, please subscribe 99 TV Telugu.